ముదిరాజులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని తెలంగాణ ముదిరాజు ఐకాస అధ్యక్షుడు పోల్కం లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ రామ్కోటిలోని బీసీ సాధికారత భవన్లో జరిగిన సమావేశంలో వివిధ జిల్లాల నుంచి ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ముదిరాజులకు మంత్రి పదవితో పాటు ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని లక్ష్మీనారాయణ కోరారు. ముదిరాజు కార్పొరేషన్కు 1000 కోట్ల నిధులు కేటాయించాలని కోకాపేటలో ముదిరాజ్ భవన్ ట్రస్ట్ నిర్మాణాన్ని సమీక్షించి నిధులు విడుదల చేయాలన్నారు. ముదిరాజులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతను కల్పించామని అన్నారు. మక్తల్ శాసనసభ్యులు వాకటి శ్రీహరి ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్ సమక్షంలో ముఖ్యమంత్రిని కలవాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు. కొల్లాపూర్లో నిర్మించే ముదిరాజ్ భవన్ నిర్మాణంలో జరిగే అడ్డంకులను అధిగమించడానికి రాష్ట్ర నాయకులందరూ కలిసి కొల్లాపూర్ ముదిరాజ్ భవన్ క్షేత్ర పర్యటన చేసి కొల్లాపూర్ ముదిరాజులకు అండగా నిలవాలని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందన్నారు. డి నుండి ఏ గ్రూపు ఏదో మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సుప్రీంకోర్టులో వేస్తామని, సుప్రీంకోర్టు నుంచే ప్రభుత్వానికి వచ్చింది, ప్రభుత్వం వాళ్ళకి రిపోర్ట్ పంపాలి అంతే. కాబట్టి అది కూడా మీకు పంపాలని చెప్పేసి కూడా ఆ వినతి పత్రం ద్వారా అడగడం జరిగింది. తర్వాత ముదిరాజ్ కార్పొరేషన్ 1000 కోట్లు మొదటి భాగంగా 1000 కోట్లు కేటాయించి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని యొక్క కమిటీ పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు కూడా మేము వినతి పత్రంలో డిమాండ్ చేయడం జరిగింది. తదుపరి కోకాపేటలో ఉన్నటువంటి గత ప్రభుత్వం 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ వేసిన కొంగడు అక్కడే తక్షణమే ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ పెట్టడం జరిగింది. రెండో డిమాండ్ ఏదైతే ముదిరాజు ఫెడరేషన్ ముదిరాజు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిరో దానికి 10,000 కోట్ల రూపాయలు తక్షణమే బడ్జెట్ కూడా రిలీజ్ చేయాలి, పూర్తి స్థాయిగా చైర్మన్ వేసి మెంబర్ను కూడా వేయాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మూడవది తక్షణమే మా ఒకే ఒక ఎమ్మెల్యే మక్తల్ నుంచి గెలిచిన మా వాకడు శ్రీహరి ముదిరాజు గారికి ఒక మినిస్టర్ పదవి ఇస్తూ అతనికి ఎడ్యుకేషన్తో పాటు ఇంకొక గొప్ప శాఖ ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ పెట్టడం జరుగుతుంది. రెండో విధంగా మా ముదిరాజు బిడ్డ అత్యంత తక్కువతో ఓడిపోయిన నీలం మధు గారికి కూడా ఎమ్మెల్సీ ఇస్తూ అతనితో పాటు ఇంకో ముదిరాజు బిడ్డను కూడా గుర్తించి 2 ఎమ్మెల్సీలు